హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజులా వంటిల్లు. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా తొందరగా అయిపోయే మటన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ బిర్యానీని మనం ఎటువంటి వస్తువులు బయట కొనకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అందుకు కావాల్సిన పదార్థాలు: కాజు ముక్కలు 10 చిన్న వెల్లుల్లిపాయలు, 2 మీడియం సైజ్ టమోటాలు, 2 పచ్చిమిర్చి, తగినంత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఒక చిన్న దబ్బ నిమ్మకాయ మరియు బిర్యానీ దినుసులు: షాజీరా 1 టేబుల్ స్పూన్, 3 యాలక్కాయలు, 4 లవంగం మొగ్గలు, 2 చెక్క, 2 బిర్యానీ ఆకులు, కొంచెం జాజి పువ్వు, 2 పెద్ద ఆనియన్స్ని సన్నగా తరుక్కొని పెట్టుకోవాలండి. తగినంత నెయ్యి తీసుకొని పెట్టుకోవాలి. మరియు రైస్ని సోక్ చేసి పెట్టుకొని మటన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. ఇక్కడ ఈ 1/2 కిలో మటన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, మీ కారం తగినంత విధంగా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. మరియు 1 కప్ పెరుగు యాడ్ చేయండి. ఇలా పెరుగు యాడ్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా ఆయిల్ వేయడం వలన అదంతా బాగా ఆ మిశ్రమానికి పట్టేసి ఒక 1/2 అవర్ పాటు ఉంచితే బాగా మ్యారినేట్ అయ్యి ఆ మసాలాలన్నీ తొందరగా పడుతుందండి. మరియు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు దాన్ని పక్కన ఉంచుకోవాలి. ఇలా 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవడం వలన మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీ. ఇప్పుడు 1.5 గ్లాస్ నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇలా 1/2 అవర్ ముందే మనం రైస్ని సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కుక్కర్ని స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని అందులోకి తగినంత నెయ్యి యాడ్ చేసుకొని మరియు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఇలా వేడయ్యాక అందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న కాజు ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలండి. కాజు ముక్కలైనా జీడిపప్పు పలుకునైనా ఒకటేనండి. ఇలా రెడ్గా రోస్ట్ అయిన తర్వాత అందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి ఫైనల్లో మనం బిర్యానీని సర్వ్ చేసుకునేప్పుడు గార్నిషింగ్ కోసం యూజ్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కకు తీసి పెట్టుకొని అదే ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ దినుసులు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. మరియు అందులోకి మనం ముందుగా పొట్టువలిచి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా కలపాలి. అవి రెడ్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టండి. ఇలా కొద్దిసేపటి తర్వాత ముక్కలు బాగా మగ్గి మెత్తగా అవుతాయండి టమాటా ముక్కలు. ఇలా అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. ఇలా ఉంచడం వలన పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మిశ్రమాన్ని వేసి బాగా ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టండి. ఇలా 5 మినిట్స్ ఉంచి ఆ యొక్క ఫ్లేవర్, ఆకుల యొక్క ఫ్లేవర్ అనేది మటన్ బాగా పడుతుందండి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం కనుక ఇప్పుడు మటన్ ఉడికించుకోవడం కోసం ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టండి. ఇలా ఒక 7 to 8 విజిల్స్ వేయించిన తర్వాత మనం ప్రెషర్ పోయి చల్లారిన తర్వాత ఇలా తీసి చూస్తే ఇలా ఉంటుందండి. ఇప్పుడు ముక్కలు బాగా మెత్తగా ఉడికిందండి. ఇలా గరిటతో గుచ్చి చూస్తే మీకు తెలుస్తుందండి చాలా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు మనం
ఇందులోకి మరొక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్నాం కనుక 1.5 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అండి. సోనా మసూర్ రైస్ అయితే 1:2 రేషియోలో వేసుకోవాలండి. ఇప్పుడు మనం వంచు పెట్టుకొని రైస్ని వేసుకొని యాడ్ చేసుకొని ఇందులో సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే చూసి కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసి మనం వాటర్ ఫిల్టర్ చేసుకున్న రైస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేయండి. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఇలా కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే మన మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. అంతే అండి, చాలా ఈజీగా తొందరగా రెడీ అవుతుందండి ప్రెషర్ కుక్కర్లో. మీరు సండే స్పెషల్స్ అయినా కానివ్వండి, ఇంట్లోకి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడైనా, మీ యొక్క బంధువులు వచ్చినప్పుడు తొందరగా చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ చాలా తొందరగా అయిపోతుందండి. ఇంట్లో ఉండే వస్తువులతో ఎటువంటి వస్తువులు కొనకుండా. ఇలా ఇప్పుడు మనం ఈ యొక్క మటన్ బిర్యానీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. చూసారు కదండి, చూడగానే తినాలనిపించే నోరూరించేలాగా మటన్ బిర్యానీ ఎంతో యమ్మీగా ఎంత టేస్టీగా ఉంటుందో. మరి ఇందులో కాంబినేషన్ రైతా అయితే సూపర్గా ఉంటుందండి. ఈ రైతా ప్రిపరేషన్ కూడా మనం ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి సైడ్ 2 ఆనియన్స్ని మరియు ఒక నిమ్మకాయ దబ్బని కట్ చేసి పెట్టుకోండి ముందుగానే. ఎందుకంటే మటన్ బిర్యానీ తినేటప్పుడు నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో ఒక ఆనియన్ కూడా మంచి కాంబినేషన్. చూసారు కదండి, ఇలా రైతాతో సర్వ్ చేసుకొని తింటే మటన్ బిర్యానీ సూపర్గా ఉంటుందండి. పైన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మటన్ ముక్కలు బాగా ఉడికి బోన్స్లోంచి పీసెస్ సపరేట్ అయ్యేలాగా ఎంత మెత్తగా స్మూతీగా వచ్చిందండి పీసెస్. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కాజు ముక్కలను వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే ప్రెషర్ కుక్కర్లో మటన్ బిర్యానీ రెడీ. చూసారు కదండి ముక్కలు ఎలా ఓపెన్ అయిపోతున్నాయో, చాలా జ్యూసీగా ఉన్నాయండి పీసెస్. ఇప్పుడు మనం రైతాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం పచ్చిమిర్చిని, అల్లంని, 2 వెల్లుల్లిపాయల్ని, 1 టమాటా ముక్కల్ని రోట్లో వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అందులో వేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మరియు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసి అందులోకి తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మరియు చిన్న నిమ్మకాయ దబ్బను కూడా కొంచెం పిండుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో తగినంత పెరుగుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ యొక్క మసాలా ముద్దని మనం మొదటగా రోట్లో దంచిన మసాలా వల్లనే ఈ రైతాకి చాలా టేస్ట్ వస్తుందండి. ఈ మసాలా పెరుగు పచ్చడి చాలా టేస్టీగా యమ్మీగా సూపర్బ్ కాంబినేషన్ అండి మటన్ బిర్యానీకి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్.